అందరికీ ఈరోజు మనం ఏకాదశి గురించి చెప్పుకోబోతున్నాం. అసలు ఏకాదశి తిథి ఎప్పుడొస్తుంది? ఏకాదశి ఎప్పుడెప్పుడు వస్తుందంటే, ఏకాదశి నెలలో 2 సార్లు వస్తుంది. ఒకటి శుక్లపక్షం, ఇంకొకటి కృష్ణపక్షంలో వస్తుంది. పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశిని శుక్లపక్షం ఏకాదశి అంటారు. అలాగే అమావాస్య ముందు వచ్చేదాన్ని కృష్ణపక్షం ఏకాదశి అని పిలుస్తారు. ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి? ఏకాదశి హిందువుల ధర్మం ప్రకారం అత్యంత ముఖ్యమైన రోజుగా భావిస్తారు. ప్రతి పక్షంలో 11వ రోజు పాటించే ఈ వ్రతం ఎంతో పవిత్రంగా, శుభకరంగా భావిస్తారు. ఈ రోజు ప్రధానంగా విష్ణుమూర్తికి కానీ లేదా కృష్ణుడికి కానీ పూజ చేయడం ద్వారా వాళ్ళ పాపాలను పోగొట్టుకొని ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ఒక ముఖ్యమైన రోజుగా భావిస్తారు. ఈ నెలలో ఏకాదశి ఎప్పుడు ప్రారంభం అవుతుంది? బుధవారం అనగా జూలై 17, 2024 మన ఇండియన్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే బ్రహ్మ ముహూర్తం 3:59 నుండి మొదలవుతుంది. సూర్యోదయం 5:35 మొదలవుతుంది. ఈ టైం నుంచి మనం వ్రతం మొదలు పెట్టవచ్చు. వ్రతం పూర్తి చేసేది పక్క రోజు ద్వాదశి అనగా గురువారము జూలై 18, 2024 బ్రహ్మ ముహూర్తం 4 గంటల నుంచి అలాగే సూర్యోదయం 5:36 మొదలవుతుంది. ఉపవాసం చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలేమిటంటే, ఎలాంటి పరిస్థితిలోనైనా గోధుమలు లేదా బియ్యంతో చేసిన పదార్థాలను తినకూడదు. అంటే పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు, పండ్లు, నట్స్‌ని తీసుకోవచ్చు. ఏకాదశి రోజు ఎక్కువసేపు శ్రీహరిని ధ్యానించడం మరియు శ్రీహరి ప్రసంగాలను వినడం, యథాశక్తి గోవుకు దానం చేయాలి. ఎక్కువసేపు పురాణాలను చదివేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే ద్వాదశి రోజున నిర్దేశించిన సమయంలో వ్రతం విడచవచ్చు. అనగా 5:36 నుండి ఉదయం 10:14 లోపు మీ వ్రతాన్ని విడచవచ్చు.